శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసులు వారి లీలా వైభవంలో మనం 13వ రోజు వైభవాన్ని మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని ఇవాళ లీలా వైభవం స్మరణం చేసుకుంటున్నాం. పైఠాన్లో సమర్థుల వారి లీల. సమర్థుల వారు యాత్రా సమయంలో విచిత్రమైనటువంటి వేషధారణలో ఉండేవారు. వారి అభిప్రాయం ఏమిటి అంటే, వేషం పిచ్చివాడిలా ఉండాలి, అంతరంగ నానా కళలతో నిండి ఉండాలి. అందుకోసం కాళ్ళకి పాదుకలు, చేతిలో జపమాల, సంకలో దండం, మరొక చేతిలో కమండలం ధరించి పొడుగైనటువంటి కాషాయ రంగు చొక్కా వేసుకుని, భుజానికి జోలి తగిలించుకుని, నుదుటిన నామం ధరించుకుని, బారైన గెడ్డం, తలపై సిక కట్టుకుని ఉండేవారు. ఇక్కడికి వింత ఏమిటంటే, శ్రీరాములు వారు ఇచ్చినటువంటి పంగలకర్ర గుళేల్ మెడలో తగిలించుకుని తిరిగేవారు. అలాగ సమర్థుల వారు పైఠాన్ నగరం చేరి గోదావరి తీరానికి వచ్చి, పైఠాన్ నగరం బ్రాహ్మణులకు, వేద పండితులకి నిలయం అని పేరు కదూ. ఒకప్పుడు గొప్ప బ్రాహ్మణ పరిషత్తు నడపబడేది. ప్రతి గృహంలోని వేదాలను అభ్యసించే విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడే ఉండేవారు. ఈ నగరంలో వేదాన్ని అభ్యసించినటువంటి విద్యార్థులకి గొప్ప పేరు వచ్చేది. ఈ ప్రాంతమంతా జన్మస్థలానికి పునరాగమనం. సమర్థుల వారు మహాత్ముని స్మరించుకుని సమాధిని దర్శించే సమయంలో ఈనాడు సభలో తండ్రి గారు చెప్పిన ఏకనాథ్ గారి చరిత్ర అంతా కూడా మనసులో మెరిసింది. వెంటనే తన గ్రామానికి తల్లిగారు అన్నగారు గుర్తుకు రావడం, అక్కడి నుంచి బయలుదేరి తన స్వగ్రామమైన జాంబా గ్రామం వైపు ప్రయాణించి జాంబ గ్రామాన్ని చేరుకున్నారు. ముందుగా పురాతనమైనటువంటి హనుమదాలయానికి పోయి హనుమంతుల వారికి నమస్కారం చేసి స్వగృహం ముందు వీధి వాకట్లో నిలబడి జై జై రఘువీర సమర్థ భవతి భిక్షాందేహి మాతా అని గర్జించి నామం పలికారు. లోపల నుంచి రేణుబాయి కోడలతో, అమ్మాయి ఎవరో భిక్షకుడు వచ్చాడు, కాస్త భిక్ష వేయమ్మా అన్న మాటలకు సమర్థులకు వినపడ్డాయి. తల్లి, వీడు ప్రేమ భిక్షకై వచ్చినాడు అని పలికేసరికి తల్లి అతని స్వరం గుర్తుపట్టింది. అదీ కాక ఆ మాటల చమత్కారం తన చిన్న కొడుకు తేనని తెలుసుకుంది. ఎవరు? నారాయణ, మా వాడేనా నారాయణ, రారా నాయన లోపలికి రా, అయ్యో నా కళ్ళు కనబడవాయే అని ఆమె అంటూ ఉండగానే బిరబిరా లోపలికి వచ్చి తల్లికి పాదాభివందనం చేశారు. ఆమె కొడుకును లేపి కౌగులించుకుని, నారాయణ, నా కన్న తండ్రి, ఇన్నాళ్ళకు నీకు అమ్మ గుర్తుకొచ్చిందిరా, ఎంత పెద్దవాడు అయిపోయావురా అంటూ ఆయన శరీరాన్ని చేతితో తణుతూ, ఇదేమిటిరా సన్యాసుల గడ్డాలు జుట్టు అంటూ సమర్థులు వారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంతలో శ్రేష్ఠుడు ఇంటికి వచ్చారు. సమర్థులు అన్నగారికి పాదాభివందనం చేశాడు. తమ్ముడిని లేచి ఆలింగనం చేసుకుని, సోదరా ఎలా ఉన్నావు, అమ్మ నిన్ను తలవని క్షణం లేదనుకో, ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మ నిన్ను తలిచి ఏడ్చి చూపు కోల్పోయింది, ఎంత చెప్పినా వినిపించుకోదు, తమ్ముడికి ఏమీ కాదు, తప్పకుండా ఏనాటికైనా వస్తాడని ఎంతో చెప్పాను అని ఆనందపరవశుడే పలికాడు శ్రేష్ఠుడు. సమర్థులు అన్నగారిని కుశల ప్రశ్నలు వేశారు. ఊరిలోనే తన తోటి స్నేహితులంతమందిని పేరున విచారించారు. వారి యొక్క ఆనందంతో తాను పాలు పంచుకోలేకపోతున్నానని బాధపడుతుండగా తల్లి పక్కన కూర్చుని, అమ్మ ఇటు చూడు అంటూ తన చేతితో స్వహస్తాలతో ఆమె 2 కళ్ళు తుడిచారు. ఆమె సంతోషానికి అవధులు లేవు. నారాయణ, శ్రేష్ఠుడా, నా కళ్ళు కనిపిస్తున్నాయిరా, నారాయణ, తల్లి రుణం తీర్చుకున్నావురా, గుడ్డివానికి చూపునిచ్చావు, కళ్ళు లేకపోతే కలియుగం లేదన్నట్లు చూపు పోయి నేనెంత బాధపడుతున్నానో నా తండ్రి, నారాయణ, నువ్వు సామాన్యుడు కావురా, ఈ వంశ ప్రతిష్టని ఆత్యంద్రతారార్కం నిలబెట్టావు. ఆనాడు ఏకనాథ్ మహారాజు వారి దర్శనానికి మీ ఇద్దరిని తీసుకుని మీ తండ్రి గారు నేను వెళ్ళినప్పుడు వారు చెప్పారు, జ్యేష్ఠుడు వంశోద్ధారకుడు, చిన్నవాడు జగదోద్ధారకుడవుతాడని. కానీ నా మమకారం వల్ల నేనే ఈ స్థితిని కొని తెచ్చుకున్నాను. మీ తండ్రి గారు రాజయోగి, వారు ఆనందలోకాలకు వెళ్ళిపోయారు, ఈ దుఃఖాలన్నీ నా నెత్తిన వేసుకుని పడ్డాయి అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నది రేణుబాయి. అమ్మా, ఎప్పుడు ఇంతేనయ్యా, నువ్వు వెళ్ళినప్పటి నుంచి నేను ఎంతగానో ఓదారుస్తూనే ఉన్నానురా, ఎంత చెప్పినా ఏమి చెప్పినా ఈమె దుఃఖానికి ఆమె ఆపదు అన్నాడు శ్రేష్ఠుడు. తల్లి అంతలో, ఇంకెందుకు నాయన దుఃఖం నారాయణ, ఇదంతా నీకోసమే కదా నేను ఏడ్చింది, వాడు రానే వచ్చేసాడు, నా కళ్ళకు చూపును ఇచ్చాడు, ఇక నేను ఏడ్చే పని ఏమిటున్నదిరా అంటూ, రే నారాయణ, ఇన్నాళ్ళు ఏ దేశాలు తిరిగేవు, నువ్వు ఎక్కడ భూత విద్యలు ఎక్కడ నేర్చుకున్నావురా అన్నది. సమర్థులు నవ్వుకుంటూ ఉండగా శ్రేష్ఠుడమ్మ, అలా మాట్లాడవచ్చునా,
తమ్ముడు ఇంత శక్తి సంపన్నుడై తపశక్తి సంపన్నుడై మనకి ఎంతో ఆనందించాలమ్మా, అలా అనొచ్చున భూత విద్య ఏమిటమ్మా, తప్పు కాదా అన్నాడు పెద్ద కొడుకు. హోతే వైకుంఠేచే కొని శిరవే అయోధ్యా భువని లాగే కౌసల్యేస్తని తెంచి భూతేగే మాయ్. వైకుంఠమును వదలి అయోధ్యలో పుట్టి కౌసల్యామాత స్తన్యపానము చేసిన భూతము, కుసుమ కోమలంగా పెరిగి భయంకర తాటకను వధించిన భూతము, కౌశికయాగ సంరక్షణ చేసి పాదధూళితో శిలను స్త్రీగా మార్చిన భూతము, జనకుని సభలో శివధనుర్భంగమునర్చిన వైదేహిని చేపట్టిన భూతము, సహస్రబాహువులు కార్తవీర్యార్జును నిర్జించిన పరశురాముని వెళ్ళందుకున్న భూతము, కైకేయి మాతకిచ్చిన పితృవాక్య పరిపాలన కోసము కాసల కానడకేగిన భూతము, 14 ఏడులు వనములు చరించి తాపసుల సంకటములు తీర్చిన భూతము, వారిని వధించి సుగ్రీవుని రాజుని చేరి వారధి కట్టి లంకను చేరిన భూతము, విభీషణుడు రక్షించి దుష్టరావణ కుంభకర్ణులను శిక్షించిన భూతము, సీతామహాసాధ్విని పర్యంకమున ధరించి లక్ష్మణ భరత శీఘ్రతో కొలువైన భూతము, సర్వభూతములు హృదయాంతరములో నుండిన రామరాయుడన భూతము, నిత్యము ఏమరక హృదయంలో నిలిచి రామదాసు చేత కీర్తించబడే భూతము, ఆ శ్రీరామభూతము యొక్క కృపయే ఈ భూత విద్యని తెలుసుకొనుము తల్లి అని చక్కని పదాల కూర్పుతో మంచి పాట పాడాడు. ఎవరు? మన సమర్థ రామదాసులు వారు. ఎక్కడ నేర్చుకున్నావురా నాయన ఈ భూత విద్య నాది తల్లి పొరపాటున. ఎందుకు 2 హస్తాలతో తన తల్లి కళ్ళును నిమిరారు. నిమరగానే వెంటనే చూపు వచ్చింది. ఆ చూపు రాగానే తల్లి ఏమిటనుకుంది, ఏదో భూత విద్య నేర్చుకున్నాడు కదా అనేసి అనుకుంది. పాపం ఈయన తపశ్శక్తి సంపన్నుడు అని తెలియదు. వెంటనే శ్రేష్ఠుడు పెద్ద కొడుకు అన్నాడు, అలా అనవచ్చునా, తప్పు కదా అమ్మ అని. అంటే భూతాల మీద పెట్టి మొత్తం పాట పాడారు ఆయన. ఇలాగ పండగ వాతావరణం నెలకొన్నది. సోదరుడు తాలూకా శక్తి సామర్థ్యాలు చూసి శ్రేష్ఠుడు చాలా సంతోషించి 14 సంవత్సరాల శ్రీరాముడి అరణ్యవాసానంతం భరతుడికి దర్శనం ఇచ్చిన సంఘటన అందరూ గుర్తు చేసుకున్నారు. సమర్థుడు తనలో ఏమాత్రం బంధుప్రీతి లేకుండా పూర్ణ విరాగ్యాన్ని నెలకొల్పుకుని పైకి మాత్రం అందరినీ ప్రేమతో పలకరిస్తూ కొంతకాలం గడిపాడు. శ్రేష్ఠుడు తమ్ముడితో సంభాషిస్తూ ఆధ్యాత్మిక అనుభవాలు వినిపించమని మరీ కోరి చెప్పించుకుంటూ ఉండేవాడు. సమర్థుని పరిపూర్ణ జ్ఞానిగా ఆయన గుర్తించాడు. తమ్ముడి తాలూకా బుద్ధి కుశలతని సామాజిక విజ్ఞానాన్ని తెలుసుకుని అన్నగారు ఆశ్చర్యపడ్డాడు. తీర్థయాత్ర విశేషాలు మరికొన్ని క్షేత్రాలలో ఉన్నట్టు విశిష్టతను తెలిపి ఎంతో సంతోషపడ్డారు అన్నదమ్ములిద్దరు. సమర్థుడు కొంతకాలమైన తర్వాత ఇంకా ఎక్కువ రోజులు గృహంలో ఉండకూడదని నిశ్చయించుకుని తల్లి దగ్గరికి పోయి, అమ్మ నాకు దేశ సంచారం చేయమని సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ అయ్యింది. ఇక నేను వెళ్ళక తప్పదు, నాకు అనుమతి ఇయ్యమని తల్లిని కోరాడు. తల్లి రేణుబాయి, ఏమిరా నాయన, మరికొన్ని రోజులైనా ఉండొచ్చు కదరా, ఇప్పుడే వెళ్ళిపోవాలా అన్నది. అవునమ్మా, రామాజ్ఞ శిరోధార్యం కదమ్మా అంటే తల్లి విచారవదనంతో అనుమతి ఇచ్చింది. ఆమె మనసు నిగ్రహించుకుని ఆమెకి ఇంక హితబోధ చేయాలని ఆనాడు కపిలుడు దేవహూతికి బోధించినట్లు తత్వబోధ చేశాడు తల్లికి. అమ్మ, భౌతికమైనటువంటి ఈ శరీరాలు, ఐశ్వర్యము, సుఖభోగాలు అశాశ్వతాలు. కొంచెం అయితే నీకు బోధపడుతుంది. ఈ శరీరం ఎప్పుడూ లేదు. మధ్యలో జీవుడు ధరించడం వలన జీవితం అనేది ఏర్పడింది, కానీ ఇది ఎంతకాలం ఉండదు. ప్రతి వారికి మృత్యువు వెన్నంటే ఉంటుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆయువు తీరిపోగానే జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టక తప్పదు. అజ్ఞానం చేత మమకారం పెంచుకోవడం, దుఃఖ సముద్రంలో మునగడం జరుగుతున్నది. తల్లి, తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి, అదే సాధన అంటారు. మానవుడికి ఆయుర్దాయం 100 ఏళ్ళు అనుకున్నప్పటికీ సగం కాలం రాత్రి నిద్రలో గడిచిపోతుంది. మిగిలిన సగకాలం కొంతకాలం బాల్యం, యవ్వనం దశలో అనేక బాధ్యతల మధ్య గడిచిపోతుంది. వార్ధక్యం పైబడిన తర్వాత శరీరాన్ని సాధకుడికి అనుకూలించదు. మరి మానవుడు మరణం లేకుండా మోక్షం పొందాలని అంటే సాధనకి సమయం ఎక్కడుంటుంది? కాబట్టి ఈ విషయం ఎప్పుడో తెలిసిందో అప్పుడు నుంటే సాధన ప్రారంభం చేయవలసి ఉంటుంది. తల్లి, నీకు ఒకనాడు సూర్యభగవానుడి దర్శనం లభించింది. దాని ప్రభావం నీలో లేదా? ఉంది. కానీ నేను నీ కొడుకునన్న మమకారం నిన్ను దుఃఖపెట్టింది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్లుగా ఈ జీవుల జన్మలు అన్నీ రుణానుబంధాలేనమ్మా. ఈ రుణం తీరిపోతే ఏ జీవుడికి ఆ జీవుడే కానీ ఏ బాంధవ్యం ఉండదు. చూడు, నీ కళ్ళెదుటే ఎంతమందో చనిపోయారు. ఈ కాలచక్రం గర్భంలో పిండాలు, శిశువులు, బాలురు, యువకులు, విఘ్నులు, అందరూ దేవతలు కూడా మృంగేస్తుంది. బయట చర్మము, లోపల రక్తము, మాంసం, ఎముకలు కలిగినటువంటి శరీరం నిలిపేది కాదు.
దీనిలో జీవుడున్నప్పుడే శ్రీరాముని కృపతో నామస్మరణతో తత్వాన్ని తెలుసుకోవాలి. ఉత్తమోత్తమమైనటువంటి మానవ జన్మనెత్తి కూడా సాధనతో దుఃఖాన్ని అధిగమించకపోతే వాడు జంతు సమానుడు. కదలకుండా ఉన్న పర్వతంపై నుండి జారిపోతున్నట్లు అచలమైనటువంటి పరబ్రహ్మం నుంచి మాయ పుట్టింది. నది వేగంగా ప్రవహించినట్లు మాయా ప్రవాహం అంతకన్నా వేగంగా అఖండంగా అందరినీ కమ్మివేస్తుంది. నది మధ్యలో వంపులు, వంకరలు, సుడిగుండాలు, సురుగుడు పెట్టెలు, తరంగాలు, బురద, ఊబిగుంతలు, అగాధాలు ఎలా ఏర్పడతాయో మాయా ప్రవాహంలో అలాగే ప్రమాదకరమైన సుడిగుండాలు అదృశ్యంగా ఉంటాయి. నీటిలో అమృతం కలిపినటువంటి అమృత గుణం వస్తుంది, విషం కలిపితే విషం గుణం వస్తుంది. నీటిలో సుగంధం కలిపితే సుగంధమే పరిమళిస్తుంది, దుర్గంధం కలిపితే చెడు వాసన, దుర్వాసన వస్తుంది. అదేవిధంగా మానవుడి మనస్సులో అజ్ఞాన భావనలు ఎన్నుకుంటే దుఃఖానికి దారి తీస్తుంది, జ్ఞానంతో ఉంటే దుఃఖం దూరం అవుతుంది. అదే అసలైనటువంటి ఆనందానుభూతి. నదిని దాటడానికి చిన్న పొడవ ఎలా ఉపయోగపడుతుందో అలాగే భగవన్నామ జపము, పొడవ ఈ మాయామోహ సంసారాన్ని నదిని దాటించగలవు. ఎలాగైనా దాటించడానికి మనకి ఈ నామం పనికొస్తుంది. సాధన చేత తరించి తల్లి దుఃఖాన్ని విడిచిపెట్టు, సర్వము భగవంతుని ఆధీనమై ఉన్నప్పుడు నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నీకు నువ్వే ప్రశ్నించుకో, అప్పుడు దుఃఖం నీ దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు. ఒక్కసారి ఆలోచించు అని సుదీర్ఘంగా బోధించాడు తల్లికి. తల్లి దగ్గర సమర్థులు సెలవు కోరే సమయానికి కొందరు గ్రామస్తులు మరియు అతనితో చిన్నప్పుడు ఆడుకున్న స్నేహితులు శ్రేష్ఠుడు అక్కడికి వచ్చి ఉండడం వలన సమర్థుడు తల్లికి వేదాంతం తత్వజ్ఞానాన్ని బోధిస్తూ ఉండగా అక్కడి వారందరూ ఎంతో శ్రద్ధతో విని ఎంతో ఆనందించారు. రేణుబాయితో వారంతా ఇలా అన్నారు, నిజమే కదమ్మా, నారాయణ వివాహం చేసుకోకుండా వెళ్ళిపోయి తపస్సు చేసి భగవద్ అనుగ్రహాన్ని పొంది దేశం అంతా తిరగడం వల్లే కదా ఇంత వివరంగా జ్ఞానబోధ చేసి మనందరికీ కళ్ళు తెరిపించాడు. ఇటువంటి జ్ఞానబోధలు ఇంకా దేశంలో ఎందరికో తెలియాలి కాబట్టి ఆయన నిజ సంచారానికి పోనివ్వడమే మంచి పని అని రేణుబాయితో చెబుతూ ఇంకా ఇలా అన్నారు, తల్లి నువ్వెంతో పుణ్యాత్మురాలివి, మహనీయుడైన భర్తను పొందావు, మహాత్ముడైన గురువును పొందావు, మహిమాన్వితుడైన కుమారుణ్ణి కన్నావు. ఇది మన గ్రామానికి ఎంతో గర్వకారణం కాదు. నువ్వు మహాయోగి రాజుకే మాతవి, అతని కీర్తి ఉన్నంతకాలం నీ కీర్తి కూడా చిరస్థాయిగా నిలుస్తుంది కదా తల్లి అన్నారు వాళ్ళు. శ్రేష్ఠుడు కూడా తల్లికి ఇదే విధంగా బోధించాడు. అమ్మ, నీ కుమారుడు జగత్ కళ్యాణం కోసం వెళ్ళిపోతున్నాడు, నువ్వు అడ్డు చెప్పకు. ఆ రోజున నీవు అనుమతించానని చెప్పకుండా వెళ్ళాడు. ఈరోజు ఎంత గొప్ప యోగిరాజుగా తిరిగి వచ్చాడు. అతని శక్తి సామర్థ్యాన్ని నీకు చూపించి ప్రసాదించినప్పుడు నీవు అర్థం చేసుకున్నావు కదా. ఇప్పుడు ఆ శక్తిని లోక కళ్యాణానికి వినియోగించడానికి ఇవ్వాలి కదా. ఆ అడ్డం నువ్వు అడ్డు పెట్టకు, నీవు ధైర్యంతో ఉండు, తమ్ముడికి సంతోషంతో అనుమతిని ప్రసాదించు అని అన్నాడు. నువ్వు గురుమాతవనే బిరుదు వస్తుందన్న తల్లి వెంటనే బ్రతిమాలాడు శ్రేష్ఠుడు. తల్లి సంతోషంగా అనుమతించింది. అందరూ కలిసి ఏకకంఠంతో చెప్పగానే మాత నిజంగానే కుమారుడి బోధతో దుఃఖం దూరం అవగానే ఆనందంతో కొడుకు దగ్గరికి వచ్చి శిరస్సుని వెంటనే నిమిరి ముద్దాడి, నాయన, దేశోద్ధరణ జాతి రక్షణకు అంకితమైన నీ జ్ఞానంతో మానవుల తాలూకా దుఃఖ సముద్రం నుండి సేదతీర్చు. ఇకపై నేను నీ గురించి దిగులు పెట్టుకోను. నా పుత్రుడు అందరి చేత స్తుతించబడుతూ ఉంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వెళ్ళి దిగ్విజయం సాధించు తండ్రి అంటూ వీడ్కోలు పలికింది. అన్నగారు ఆలింగనం చేసుకుని వీడ్కోలు పలికాడు. దిగ్విజయ వస్తువు అని దీవించాడు అన్న. వదిన గారు కూడా దీవెనలు ఇచ్చింది. గ్రామస్తులందరూ పాదాభివందనాలు చేసి శ్రీ సమర్థ రామదాస స్వామికి జై జై అని పలికారు. అందరి వద్ద సంతోషంతో వీడ్కోలు తీసుకుని సమర్థుల వాడు మళ్ళీ గోదావరి నదీ తీరంలో ప్రయాణం చేస్తూ యాత్రకు వెళుతూ కొంత దూరం ప్రయాణం చేసి బాసర మహాబ్రహ్మేశ్వర క్షేత్రానికి చేరారు. అక్కడ బాసర క్షేత్రంలోకి వెళ్ళి, జగజ్జనని లోకమాత, నువ్వు జ్ఞానస్వరూపిణి అమ్మ, నీ దయ వల్లనే అజ్ఞాని అయినటువంటి మానవుడికి జ్ఞానం ప్రాప్తిస్తుంది. జ్ఞాని అయిన తర్వాత వాడు విజ్ఞాని అయిన వాడు సుజ్ఞానిగాను మార్పు చెందుతూ పూర్ణ జ్ఞానిగా చేయగలిగినటువంటి మహాతల్లివి నీవే కదమ్మా. నేను శ్రీరాముని తాలూకు ఆజ్ఞ ప్రకారం ప్రజల్లో భక్తి చైతన్యాన్ని కలిగించి ధర్మోద్ధరణ చేయడానికి సంకల్పం చేసుకున్నాను. హే మాత, నువ్వు నా కార్యానికి అండగా నిలిచి ఉత్తమ నీతి యోగ మార్గాన్ని నా వాక్కులందున పలికిస్తావని, సకల యోగ విద్యా రహస్యాన్ని ఉనికి నిలయమై ఉన్నటువంటి తల్లి, మానవ మస్తిష్కంలో నెలకొని ఉండే వారికి తెలివితేటలను ప్రసాదించినది నువ్వే కదూ. కాబట్టి నా ప్రబోధాలని ఆలకించి ప్రజలు జ్ఞానులుగా, విజ్ఞానులుగా, సుజ్ఞానులుగా అయినట్లు నాకు అనుగ్రహించు. నీ దయ లేకపోతే ప్రజలు మూర్ఖులుగా, పశుప్రాయులుగా అవుతారు. నా ప్రార్థన ఆలకించి తల్లి, ఈ భావి భారత పౌరులందరినీ ప్రజ్ఞావంతులుగా తీర్చిదిద్దడం నీ బాధ్యత. భారతి, నీకు ఇవే నా శతకోటి ప్రణామాలు చేసుకుంటున్నాను, ఆలకించి తల్లి అని ప్రార్థించారు రామదాసుల వారు. అక్కడ నుంచి బయలుదేరి కొంత దూరంలో శ్రీధర్మపురం
శ్రీధర్మపురం అనే క్షేత్రానికి చేరారు. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఎంతో పురాతనమైనటువంటి క్షేత్రం. దుష్ట సంహారకుడైనటువంటి నరసింహుని దర్శించి ప్రార్థించారు. సమర్థులు వారు ఆ కార్యంలో దుష్ట సంహారమే కదా, దుష్ట సంహారం అంటే అందరినీ చంపడం అని మనం అర్థం చేసుకోకూడదు. దుష్టత్వాన్ని దుష్టగుణాలని రూపుమాపడం ద్వారా ధర్మం నిలబడుతుంది. అందువలన మానవుల్లో దుష్టగుణాలని అవగుణాలని మార్చగలిగేది నాటికి అక్కడ స్థానం ఉండదు. దాని ద్వారా సద్గుణాలు పెంపొందించే అవకాశం కలుగుతుంది. ఎలా పంట పొలాల్లో రైతు కలుపు మొక్కలను ఏరివేసి పంట మొక్కలకు చక్కగా పెంచుకుంటాడో, మహాత్ములు కూడా ఆశ్రయించిన వారిలో దుర్గుణాలు దూరం చేసి సద్గుణ సంపదను పెంచి దీని ద్వారా మళ్ళా లోక కళ్యాణం చేయిస్తారు. శ్రీ స్వామి కార్యోన్ముఖులయ్యే ముందు కార్యసాధనకే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపను కూడా పొందారు అని క్షేత్రం దర్శనం ద్వారా మనకు తెలుస్తున్నది. సమర్థులు వారు అక్కడి నుంచి శివక్షేత్రమైనటువంటి కాళేశ్వరం దర్శించుకున్నారు. కాళేశ్వర స్వామి వారి అనుగ్రహానికే ప్రార్థించారు. తర్వాత సుదీర్ఘ ప్రయాణం చేసి గోష్పాద తీర్థంలో స్నానం చేసి తర్వాత సముద్రంలో కలిసే ప్రదేశం వరకు వెళ్ళి అక్కడ గోదావరి 7 పాయలుగా చీలి సముద్రంలో ఏడు చోట్ల కలుస్తుంది. వాటికి సప్తగోదావరి అనే పేరు. అక్కడ నుండి మళ్ళా గోదావరి 2వ తీరంలో ప్రయాణించి అదేవిధంగా మార్గమధ్యంలో క్షేత్రాలు, నగరాలు, గ్రామాలు దర్శిస్తూ తాము బయలుదేరినటువంటి నాసికకి చేరి త్రయంబకేశ్వరుని దర్శించారు. తర్వాత పంచవటిని చేరుకుని రామదర్శనాన్ని చేసుకున్నారు. శ్రీరామచంద్రస్వామి వారిని ఇలా అడిగారు: హే ధర్మస్వరూప సీతామనోహర, ఏ రావణ దర్ప వినాశ, దైత్యకులాంతక, జయ హో రణధీర అని ఆజ్ఞను పాలించి ఇంతవరకు ధర్మస్థాపనకి భూమికని తయారు చేసుకున్నాను. ఇక నీ సహాయము శ్రీ హనుమంతుడి సహాయంతో ముందు చేయబోయే కార్యాలను నిర్వహిస్తాను. ఇప్పుడు చేసిన తీర్థయాత్రా ఫలం ఇది నీ పాదార విందాలకి సమర్పిస్తున్నాను. నీ అనుగ్రహం లేకపోతే నేను చెయ్యలేను. కాబట్టి నీ అనుగ్రహంతో నన్ను నడిపించుగాక అని ప్రార్థించారు. అక్కడ నుంచి కదిలి తమ తపోస్థానమైనటువంటి టాకెళే గ్రామానికి చేరుకున్నారు. కుమార, విన్నావు కదా, సమర్థులు వారు సమర్థవంతంగా తమ దివ్య ప్రణాళికలను ఎలా నిర్ధారించుకున్నారో, వారు ఏ విషయంలోని తొందరపడకుండా ముందు ఆలోచనతో లోతుగా ప్రజల మానసిక స్థితిని గమనించి వారిని ఆశ్రయించిన వారిని నిరసించిన వారిని కూడా తరించడంలో వారిద్దరిని సమానంగా చూడటంలో ఎటువంటి సందేహం లేదు. అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కాలుతుంది కదా, అగ్ని లాంటి వారే మహాత్ములు కూడా. అంటే జ్ఞానాగ్ని స్వరూపులు కదూ. కాబట్టి వారిని హేళన చేయవచ్చిన వారికి కూడా గుణపాఠం నేర్పి పాదాక్రాంతులు చేసుకున్నారు పైఠాన్లో. ఇది వారి బుద్ధి చాతుర్యానికి తార్కాణం. ఇక ముందు వారి ధర్మస్థాపన ప్రణాళికలో వారి శక్తియుక్తులు ఉధృతంగా ప్రసారం చేస్తూ ప్రబోధాలు ప్రారంభిస్తారు. వారి దృష్టితో అనేక మందిని ఆకర్షించగలరు. వారి ఆకారము సంపూర్ణ యోగ వికాసం నందింది. దీదీప్యమైన తేజస్సుతో కూడిన వారి ముఖవర్చస్సును దర్శించాలే గాని వర్ణింపనలవి కానిది. కాలాతీతమైంది. తరువాత లీలలు మనం రేపు తెలుసుకుందామని నిత్యానందుల వారు చెబుతున్నటువంటి కథా విశేషాలన్నింటినీ కూడా విద్యాసాగరుడికి చెబుతూ ఈ అధ్యాయానికి ముగింపు పలికారు. సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.